హాయ్ ఫ్రెండ్స్, ఇది యూసీఓ బ్యాంక్ ఒక న్యూ జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి వాళ్ళు పాన్ ఇండియా అప్రెంటిస్ పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. అప్రెంటిస్ అంటే ఇది ఒక టెంపరీ జాబ్. దిస్ ఈజ్ అ నాట్ పర్మనెంట్ జాబ్. 1 year ట్రైనింగ్ అప్రెంటిస్ కింద వీళ్ళు ఇస్తారు. పాన్ ఇండియా అన్ని స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 16th అంటే నెక్స్ట్ ట్యూస్డే. సో ఇంకో 1 week ఉంది. సో ఎవరికైతే ఇప్పుడు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నామో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. చేతిలో మార్క్ షీట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే. అండ్ 1 engagement ఫర్ 1 state ఓన్లీ, అంటే ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్లోనే అప్లై చేసుకోవాలి. అంటే మీరు తెలంగాణ వాళ్ళే తెలంగాణ, ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర. సో ఇందాక చెప్పినట్టుగా ఇది పాన్ ఇండియా నోటిఫికేషన్ అప్రెంటిస్ కోసం. ఏపీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి వాళ్ళు కేవలం 7 అప్రెంటిస్ పోస్టులోనే భర్తీ చేస్తున్నారు. 7లో కూడా అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీకి 5, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1. అండ్ తెలంగాణ వచ్చేసరికి వాళ్ళు కేవలం 8 పోస్టులు, అంటే ఆంధ్ర కన్నా 1 పోస్ట్ ఎక్కువ, 8 పోస్టులే చేస్తున్నారు. అండ్ దాంట్లో కూడా 5 అన్రిజర్వ్డ్, అంటే జనరల్ కేటగిరీ, 2 వచ్చి ఓబీసీ, 1 వచ్చి ఎస్సీ. ఎస్టీకి ఏమీ పోస్టులు లేవు దీంట్లో. అండ్ నేను ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఓన్లీ మీరు ఏ స్టేట్ ఎలిజిబుల్ ఆ స్టేట్ కేవలం అప్లై చేసుకోవాలి. 2-3 స్టేట్స్ అప్లై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు అలాట్ ట్రైనింగ్ సీట్ ఎనీ డిస్ట్రిక్ట్. అంటే మీరు అప్లై చేసిన స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో అయినా మీకు ట్రైనింగ్ అవకాశం ఇస్తారు. లేదు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర నుంచి అప్లై చేసుకొని మీది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, లేదు నాకు ఓన్లీ యూసీఓ బ్యాంక్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న బ్రాంచ్లోనే కావాలంటే వాళ్ళు ఎవరు ఆంధ్రాలో ఎక్కడ వాళ్ళకి ఫీజిబిలిటీ ఉంటుందో అక్కడ మీకు లొకేషన్ ఇస్తారు. అండ్ ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏజ్ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం 28 years. ఇది ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి, అదర్ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీఎస్సీ వాళ్ళకి అయితే +5 years, అంటే 28 + 5 years మ్యాక్సిమం ఏజ్. అండ్ ఓబీసీ వాళ్ళకి +3 years. అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి దీంట్లో హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎస్టీ వేరే కేటగిరీస్ వాళ్ళకి 15, 13, 10 years ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీరు మినిమం డిగ్రీ పొంది ఉండాలి. ఓన్లీ డిగ్రీ. మీరు డిప్లొమా 10th and 12th పాస్ అయితే యూఆర్ నాట్ ఎలిజిబుల్. మీరు మినిమం డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఇన్ ఎనీ డిపార్ట్మెంట్, బీఎస్సీ, బీకామ్, బీబీఎం, ఎనీ డిగ్రీ. అండ్ మీ దగ్గర సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ వచ్చి ఉండాలి, ఆర్ ఈవెన్ ప్రిఫరెన్స్ కూడా పర్లేదు. నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇది అప్రెంటిస్ పోస్ట్, అంటే ఇది ఒక ట్రైనింగ్ ఆపర్చునిటీ. అండ్ వీళ్ళు ట్రైనింగ్ ఓన్లీ 1 year కాంట్రాక్ట్ బేస్ మీద ఇస్తారు. ఆఫ్టర్ 1 year యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు కంటిన్యూ ఎంప్లాయ్మెంట్ విత్ ద బ్యాంక్. అంటే మీరు 1 year తర్వాత మీరు బ్యాంక్ పర్మనెంట్ చేయరు. ఇది జస్ట్ కాంట్రాక్ట్ ట్రైనింగ్ ఆపర్చునిటీ మాత్రమే. అండ్ స్టైపెండ్ వచ్చేసరికి మీకు నెల ఓన్లీ 15,000 స్టైపెండ్ మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఓన్లీ 15,000. ఇది బేసిక్ పే, అలవెన్స్ ఏముంటుంది దీంట్లో. ఓన్లీ 15 వితౌట్ ఎనీ బేసిక్ పే. 15,000 డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుద్ది. అండ్ ఇంకో కీ పాయింట్ వచ్చి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. అంటే మీరు ఏ రాష్ట్రంలో అప్లై చేసుకుంటారో ఆ రాష్ట్రం యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. లాంగ్వేజ్ అంటే మీరు ఓన్లీ స్పీకింగ్ కాదు, రైటింగ్, రీడింగ్, అండర్స్టాండింగ్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళ అంటే మీకు తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంటే ఆంధ్ర వాళ్ళైతే మీకు తెలుగు ఓన్లీ స్పీకింగ్ కాదు, రాయటం, చదవటం, అర్థం చేసుకోవడం కూడా వచ్చి ఉండాలి. ఇప్పుడు మనం మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళైతే స్టార్టింగ్ అయితే ఓన్లీ స్క్రీనింగ్ అండ్ PA ఇంటర్వ్యూ. అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టి ఫస్ట్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. బట్ ఇన్ కేస్ వాళ్ళకి అనుకోకుండా ఎక్కువ అప్లికేషన్ వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ ఆంధ్రాలో 7, తెలంగాణ 8, ఓన్లీ 15 పోస్టులు ఉన్నాయి. సో 15 పోస్ట్కి 5,000 10,000 అప్లికేషన్ వచ్చినాయి అనుకోండి. సో వీళ్ళని షార్ట్ లిస్ట్ చేయడానికి, స్క్రీన్ చేయడానికి దే విల్ కండక్ట్ ఒక రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ అంటే ఏ రిటన్ టెస్ట్ కాదు, ఏ బ్యాంక్ ఎగ్జామ్ లైక్ IBPS, SBI, PO క్లర్క్ వాటికి సంబంధించిన రిటన్ టెస్ట్ ఆ సిలబస్సే. మీకు ఇంగ్లీషు, మ్యాథ్స్, జనరల్ ఆప్టిట్యూడ్, జీకే ఇవే ఉంటాయి.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు హౌ టు అప్లై చూద్దాం. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషనే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన లింక్ ఎన్ఐటిఎస్ పోర్టల్ క్లిక్ చేస్తే ఎన్ఐటిఎస్ పోర్టల్ ఓపెన్ అవుద్ది. దాని కింద మీరు స్టూడెంట్ రిజిస్టర్ సెక్షన్కి వెళ్ళి స్టూడెంట్ కింద రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు యూసిఓ బ్యాంక్ అప్రెంటిస్షిప్ ఎంగేజ్మెంట్ అని సెర్చ్ చేస్తే పోస్ట్ ఒక డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలో వచ్చుద్ది. దీనికి నో అప్లికేషన్ ఫీ, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నేను ఈ పోర్టల్కి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా రిజిస్టర్ చేసుకోవాలో. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ గవర్నమెంట్ వెబ్సైట్ ఎన్ఐటిఎస్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఎన్ఐటిఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ ఐకాన్ స్టూడెంట్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుద్ది. అది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో స్టూడెంట్ ఇలా క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు స్టూడెంట్ లాగిన్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే మీరు స్టూడెంట్ లాగిన్ని క్లిక్ చేస్తారు. లేదు మీరు లాగిన్ రిజిస్టర్ చేసుకోకపోతే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఈ పేజ్ని క్లిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు రిజిస్టర్ చేసుకునే ముందు ఈ 7 డాక్యుమెంట్స్ కావాలి. మీ ఆధార్ కార్డు, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ అండ్ మీ డిగ్రీ, క్వాలిఫైడ్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్లేదు ఈ అప్రెంటిస్షిప్ పోస్ట్కి, అండ్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ మీ పాస్బుక్ కానీ ఇవి ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ మీరు అలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు మీ ప్రొఫైల్ ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఆ డాష్బోర్డ్లో మీరు యూసిఓ బ్యాంక్ అప్రెంటిస్షిప్ ఎంగేజ్మెంట్ అని సెర్చ్ చేసి చాలు. సెర్చ్ చేసి అప్లై చేసుకోవచ్చు. హ్యాపీ అప్లయింగ్.